Hi friends, welcome to Nifty analysis for 15th April 2025. మనం లాస్ట్ వీక్ ను మార్కెట్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే 22,850 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 21,750 లెవెల్స్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. అక్కడి నుంచి మనకు ఎంటైర్ వీక్ అంటే లాస్ట్ వీక్ లో మనకు ఓన్లీ 4 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఆ 4 డేస్ లో ఆల్మోస్ట్ ఏదైతే 1100 పాయింట్స్ ఫాల్ ఉందో ఆ 1100 పాయింట్స్ ప్లస్ 1200 పాయింట్స్ రికవరీ అయింది. ఈ మార్కెట్ ను మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీక్లీ క్యాండిల్ బేసిస్ లో ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఏదవుతుందో 21,850 అనేది ఇది స్ట్రాంగ్ సపోర్ట్ 950 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ రేంజ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ లో ఆల్మోస్ట్ 1100 పాయింట్ గ్యాప్ డౌన్ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ లో ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయింది. అంటే 1200 పాయింట్స్ ర్యాలీ అయింది. అంటే లాస్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ 1100 పాయింట్స్ ప్లస్ అప్ సైడ్ 1200 అంటే మొత్తం 2300 పాయింట్స్ మనకు మార్కెట్లో మూమెంటం వచ్చింది. ఈ మార్కెట్లో మనకి ఈ పర్టికులర్గా ఈ వీక్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్లీ బుల్లిష్ క్యాండిల్. దీన్ని మనం బుల్లిష్ మరబూజు అని అంటాము. బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ వీక్లో అంటే మండే రోజు ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అని చూడాల్సి వస్తే మనం ఎంటైర్ వీక్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక వెడ్నెస్డే రోజు తప్పించి రిమైనింగ్ 3 డేస్ అనేది మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత రీట్రేస్ అయ్యి హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఒక వెడ్నెస్డే రోజు మాత్రం డ్యూ టు ఎక్స్పైరీ ఆర్ ఆర్బీఐ పాలసీ వల్ల మార్కెట్ అనేది ఒకటే రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఈవెన్ ఫ్రైడే ఆల్సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఫస్ట్ 1 అవర్ తర్వాత కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి హయ్యర్ సైడ్లో క్లోజ్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అంటే మండే రోజు ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బేసిక్గా మనకు ఏదైతే రీసెంట్ ఫాల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో 23,200 ఆర్ 250 అనేది ఒక రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా సపోర్ట్ జోన్ కింద వస్తే 22,900 22,700 అనేది ఒక సపోర్ట్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఇన్ కేస్ మార్కెట్లో అంటే మనకు నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్ చూపిస్తుంది. దాని బేసిస్లో మనకు ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏదైనా బేరిష్ ఫార్మేషన్ వస్తే మనం ఇక్కడ ఇమీడియట్గా బై చేయడానికి రిస్కీ ఉంటుంది. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా బేరిష్ ఫార్మేషన్ వస్తే మనకి ఇక్కడ డే హై స్టాప్ లాస్ పెట్టి మనం షార్ట్ ఇనిషియేట్ చేస్తే మనకు డౌన్ సైడ్ వచ్చేసి ఒక 200-300 పాయింట్స్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ రేంజ్ 22,950 ఈ రేంజ్లో మనకు ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ దొరికితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 23,100 నుంచి 23,200 వరకు ఉంటుంది. బై ఛాన్స్ మార్కెట్లో 22,700 కింద క్లోజ్ అవుతే మాత్రం మనకు సెల్లింగ్ అనేది ఛాన్సెస్ ఉంది. మనకు డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 22,450 నుంచి 500 వరకు ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.